ఈ మధ్య మనము చూస్తుంటే కొన్ని కొన్ని ప్రశ్నలు ఈ డయాబెటీస్ సంబంధించి అత్యవసర పరిస్థితులు ఏం చేయాలి? అత్యవసర పరిస్థితి అంటే ఏమిటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అత్యవసర పరిస్థితి అంటే షుగర్ ఎంత ఎక్కువ ఉందనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 250 దానికంటే మించి ఎక్కువ ఉందా? లేదు ఆ 250 ఎక్కువ ఉన్న తర్వాత కూడా పేషెంట్ స్టేబుల్గా అంటే నార్మల్గా ఫుడ్ తింటూ వాంతులు లేకుండా, జ్వరం లేకుండా, ఏం లేకుండా బాగున్నారా అనేది చూసుకోవాలి. రెండోది వచ్చి కొన్నిసార్లు షుగర్ పెరిగిన తర్వాత 250, 20 దాటిన తర్వాత కొంతమంది స్లోగా డల్ అయిపోతుంటారు అనమాట. డల్ అయిపోయి అంటే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ సరిగ్గా రెస్పాండ్ కాదు. అది కోమా అంటారు, దాన్ని అప్టెండేషన్ అంటారు సైంటిఫిక్ టర్మినాలజీ. అంటే మనం వాళ్ళు పలకరించినప్పుడు మాట్లాడుతుంటారు కానీ మళ్ళీ సైలెంట్గా ఇలా కళ్ళు మూసుకుంటారు అనమాట. సో అటువంటి దశలో మనం దాన్ని కొన్నిసార్లు డయాబెటిక్ కీటోసిడోసిస్గా గుర్తించాలి. డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటే మన బాడీలో షుగర్ విపరీతంగా అయిపోయినప్పుడు, అంటే షుగర్ ఇంకా అది ఫర్దర్గా మెటబలైజ్ కానప్పుడు, అంటే యూటిలైజ్ కానప్పుడు ఆ షుగర్ పేరుకుపోతుంది. పేరుకున్నందువల్ల అది నెమ్మదిగా అది కొన్ని కీటోన్స్గా మార్పు చెందుతుంది అన్నమాట. కీటోన్ బాడీస్ అంటారు. ఆ కీటోన్ బాడీస్ బ్రెయిన్లో చేరి ఆ పేషెంట్ అంటే ఆ వ్యక్తి కొంచెం డల్ అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అది మనం నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుందంటే వాంతులుగా పరిణమిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు వాంతులు అవుతుంది, కొన్నిసార్లు వాడు నీరసం పడిపోతారు, కొన్నిసార్లు వాడు కొద్దిగా సోదరికి పలపడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాం. సో ఈ డయాబెటిక్ కీటోసిడోసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఒక స్టేజ్ డయాబెటీస్లో. అంటే ఆ డయాబెటిక్ కీటోసిడోసిస్ కొన్ని క్రైటీరియా ఉన్నాయి సైంటిఫిక్గా, అది మేము డిటర్మిన్ చేసుకుంటాము. సో ఇటువంటి స్థితిలో ఎవరైనా సరే పక్కన వాడు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, బంధువులు కానీ గమనించినప్పుడు వెంటనే దగ్గరలో హాస్పిటల్లో చూపించాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్లుగా మేము ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, దాన్ని బీబీసీ అంటాం, దాంట్లో నిర్ధారిస్తాం. ఆ రిపోర్ట్ సింపుల్గా ఒక 1 minute వస్తుంది. సో దాన్ని బట్టి పేషెంట్ అడ్మిట్ చేయాలా లేదని కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను ఇచ్చే సూచన ఏమిటంటే ఎప్పుడైనా సరే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్, ఎస్పెషలీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇన్సులిన్ వాడుతున్నప్పుడు కానీ, ట్యాబ్లెట్స్ మీద కానీ ఎప్పుడైనా మగతగా కనిపించి సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఇంట్లో షుగర్ అంటే గ్లూకోమీటర్లు చూసుకుంటే మాటి 250 కంటే ఉంటే వెంటనే దగ్గరలో డాక్టర్ని సంప్రదించాల్సిందని నా సూచన.